మొన్న తుఫానికి నష్టపోయినటువంటి రైతులను పరామర్శించడానికి కోడూరు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. వచ్చి హామీ ఇచ్చారు, నేను అండగా ఉంటాను అని. ఇప్పటి వరకన్నా అమలు చేశారా? ఏమన్నా అండగా నిలబడ్డారా? ఇంతవరకు అయితే అందినట్టు ఏమీ సమాచారం లేదండి. మరి చేస్తారో లేదో కానీ హామీలు అయితే చూస్తానే ఉన్నాం కదా. ఎప్పుడు ఇచ్చే హామీలు ఇవన్నీ జరగవు తర్వాత సంగతి. ఇవ్వటానికి అందరూ హామీలు ఇచ్చేవాళ్ళే కానీ చేసేవాళ్ళు తక్కువ. అది చేయాలంటే ఓన్లీ జగన్ గారి తర్వాత ఎవరైనా చేసేదంటే. హామీ ఇస్తే జగన్ గారు, మాట ఇస్తే తప్పేవాళ్ళు కాదు. అటువంటిది ఈ రోజున ప్రభుత్వం అధికారం లేకపోవడం వల్ల రైతులను పట్టించుకోవడానికి ఎవరూ లేరు. మీది ఎక్కడన్నా? మా దవనిగడ్డ. మీ నియోజకవర్గం వచ్చారు పవన్ కళ్యాణ్ మొన్న? మా నియోజకవర్గం వచ్చారు కానీ అసలు ప్రజలు వాళ్ళు ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని ఆగి పరామర్శించి వాళ్ళతో మాట్లాడడం అనేది లేదు. వచ్చారు, ఫోటో తీసుకుని వెళ్ళిపోయారు. కలిసారా? రైతులను కలిసామన్న ఫోటోలు చూశారు కదా మీడియాలో. రైతులు ఎవరు కలిసారు? ఒకళ్ళిద్దరు కలిసారు. మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కనీసం అక్కడ మహిళలు వచ్చారు మాట్లాడడానికి, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడానికి. కనీసం వాళ్ళు చెప్పేది కూడా వినలేదు. వాళ్ళు వస్తారు, ఆగితే కొంచెం వెళ్ళి మేము మాట్లాడదాం, పవన్ కళ్యాణ్ గారితో చెప్పుకుంటే మా బాధలు ఆయనకి తెలుస్తాయి అని మహిళలను చాలా మంది ఎదురు చూశారు. కానీ వాళ్ళు చూశారు కానీ వాళ్ళ దగ్గర ఆగలేదు, వాళ్ళని పరామర్శించలేదు. వాళ్ళని అసలు వాళ్ళు దిగారు కదా నా ఫోటోలు రోడ్డు పక్కన కొంతమందితో, కొబ్బరి బండల పొట్లాలతో వాళ్ళతో దిగారు. పొలాల్లోకి వెళ్ళిపోయారు మా పవన్ కళ్యాణ్ గారు. జగన్ ఉన్నప్పుడైతే రైతులను అలా కలవలేదు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు దిగటం అయితే దిగారండి. అది ఎవరైనా దిగుతారండి. ఇప్పుడు మీరు వచ్చినా మేము వచ్చినా ఫోటో చేయడానికి ఏముంది? ఎవరైనా ఒక రైతు రండి, 2 రైతులు రండి, ఫోటో దిగుతాం, మేము మీకు పంట నష్టం ఇవ్వటానికి వచ్చాము, ప్రభుత్వం నుంచి ఆదుకోవడానికి వచ్చామన్నారు. కానీ దిగటం వల్ల ఉపయోగం ఏముంది? జనాలను పట్టించుకుని, రైతులను పట్టించుకుని వాళ్ళకి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం అనేది భర్తీ చేయాలి కదా. ఏమన్నా ప్రకటన చేశారా పవన్ కళ్యాణ్ గారు ఎంత సాయం చేస్తాం మీకని? ఏం ప్రకటన ఏం చేయలేదు. సాయం అయితే చేస్తామన్నారు ప్రభుత్వం తరపు నుంచి. మీకు ఖచ్చితంగా మేము నిలబడతాము, మీకు తగిన సహాయం చేస్తామన్నారు. మరి ఈ రోజున మరి వచ్చిందో లేదో తెలియదు కానీ అంత ఇస్తాం మీకు ఎంత ఇస్తామని ఏం అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు కదా. మీ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళే లేదా ఆ ఊర్లో ఉన్న వాళ్ళ రైతులు ఏమనుకుంటారండి? వచ్చి ఫోటో దిగి వెళ్ళిపోయారు కానీ ప్రజల సమస్యలు వినటానికి కూడా కొంచెంసేపు ఆగలేదని చాలా మంది వ్యక్తం చేస్తున్నారండి. దానివల్ల ప్రజలు చాలా ఆగ్రహంతోనూ చాలా బాధతో ఉన్నారు. మేము ఎంతో ఓట్లేసి గెలిపించుకున్నాం పవన్ కళ్యాణ్ గారిని. ఈరోజు వచ్చి మా కష్టాలు ఏదో తీరుస్తారు, రైతులు కష్టాలు ఉంటారనుకుంటే కనీసం మా వేదన అనేవి వినటానికి కూడా ఆయన టైం కేటాయించలేదు. వచ్చారు, 1-2 రైతులతో ఫోటో దిగారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రైతులను కలిసామని వచ్చారు. కనీసం వాళ్ళకి సంబంధించి ఇంతవరకు ఏ అప్డేట్ అనేది రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజా సమస్య తీరాలంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ వల్లే అని ఆ పార్టీ వాళ్ళు అంటున్నారు. నిజమేనా? అది చాలా అంటే అది వాళ్ళకే తెలియాలండి, అన్న వాళ్ళకి. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ గారు రైతుల పక్షాన ఉన్నారా లేదా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉంటుందనేది రైతులకు అర్థమవుతుంది. అదంతా మనం మాట్లాడేది కాదు. రైతులు ఈ రోజున ఎవరు ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎంత బాగున్నామో, ఎవరు ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఏ ప్రభుత్వం అయితే రైతులను ఆదుకుంది అనేది అది ప్రజలకే రైతులకే తెలిసిద్ది. అన్నంత మాత్రం ఎవరో తెలియదు కండి.